అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. ఈరోజు అయితే మనం మష్రూమ్ కర్రీ చేసుకుందామండి. మష్రూమ్ కర్రీకి ఫస్ట్ ఏం చేస్తామంటే మష్రూమ్స్ ఉన్నాయి కదండి, మష్రూమ్ కొంచెం కోల్డ్ వాటర్లో 2 టైమ్స్ వాష్ చేశాక కొంచెం వాటర్, పసుపు, ఉప్పు వేసి అందులో మష్రూమ్స్ వేసి ఒక్క 2 మినిట్స్ స్టవ్ మీద పెడితే బాయిల్ అవుతుంది కదా. ఆ బాయిల్ అయ్యాక స్టవ్ ఆపేసి జస్ట్ ఆ మష్రూమ్స్ ఒకటే తీసి పక్కన పెట్టుకోవాలి అంతే. జస్ట్ ఒక్క 2 మినిట్స్ బాయిల్ చేస్తే చాలు, ఎక్కువ వద్దు, ఒక్క 2 మినిట్స్ అంతే. 2 టైమ్స్ కోల్డ్ వాటర్తో కడుక్కొని నెక్స్ట్ 1 టైం నుంచి బాయిల్డ్ వాటర్లో పసుపు, ఉప్పు వేసి ఒక్క 2 మినిట్స్ తీసేయాలన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయింది కదా, ఇందులో ఇలాచి, ఇంకా స్టార్ యానస్, ఇంకా దాల్చిన చెక్క, ఒక లవంగం వేయాలి, సోంఫ్ కూడా వేయాలండి. ఇప్పుడు నేను వేస్తాను. వేసి సోంఫ్ కూడా వేసాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసి కొంచెం రెడ్గా వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఇలా ఫ్రై అవుతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది కొంచెం వేయాలి. వేసి ఒకసారి కలిపేసి రెండు కొంచెం రెడ్డిష్ వచ్చినంత వరకు మనం వెయిట్ చేద్దామండి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన కూడా మొత్తం అన్నీ పోతాయి, బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఓకేనా. చూసారా, రెడ్డిష్గా వచ్చింది ఆనియన్. ఇప్పుడు టొమాటోస్ వేసేద్దామండి. టొమాటోస్ వేసి కొంచెంసేపు కలుపుదాం. ఓకేనా. కలిపేసి అది మగ్గనిద్దామండి. చూసారండి, టొమాటో జ్యూసీగా వచ్చింది. ఇలా అయ్యాక మసాలా ఉంది కదా, మన హోమ్ మేడ్ మసాలా, మీ దగ్గర ఏ మసాలా ఉంటే అది వేయండి. గరం మసాలా వేసి ఒకసారి నెక్స్ట్ కారం వేయాలండి. కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే చిన్నపిల్లలు తింటారు కదా, సో వాళ్ళకి పెడతాను, అందువల్ల నేను కొంచెం వేస్తున్నాను. ఒకసారి కారం వేసి ఒకసారి తిప్పేసి ఇప్పుడు కుక్ అయింది కదండి, ఇందులో కొంచెం మష్రూమ్స్ వేసేద్దాం. ఇందులో మనం పెట్టుకున్నాం కదా, ఆ మష్రూమ్స్ వేసి కొంచెంసేపు ఆ టొమాటో పేస్ట్లో అందులో కొంచెంసేపు కుక్ అవనిద్దాం. కుక్ అయ్యాక వాటర్ వేసేద్దాం. ఓకేనా. ఆ ఆనియన్ టొమాటో గ్రేవీలో కొంచెం మష్రూమ్ బాగా మగ్గిందండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేసి ఒక్క 3 మినిట్స్ కొంచెంసేపు ఉంచితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఒక్క 2 మినిట్స్ వెయిట్ చేద్దాం, 2-3 మినిట్స్. మన కర్రీ అయితే అయిపోయిందండి. చూసారా, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో క్యాషు నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను, సో అది వేసేయాలండి. వేసి ఒకసారి కలపాలి. కలిపాక ఇందులో క్యాషు మీరు నేను వేసుకున్నట్టనే వేసుకోవచ్చు, లేదంటే పౌడర్గా చేసినా వేసుకోవచ్చు. పౌడర్గా వేసుకుంటే ఏంటంటే కొంచెం గ్రేవీ థిక్గా కొంచెం మంచిగా బాగా వస్తుంది. నాకు అలా ఇష్టం లేదుగా అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ, అందువల్ల నేను క్యాషు నార్మల్గా వేసాను అనమాట. నెక్స్ట్ కస్తూరి మేతి అండి. ఈ కస్తూరి మేతి కూడా కొంచెం వేయాలి. ఇంకా కొత్తిమీర వేయాలి. నా దగ్గర ఇప్పుడైతే కొత్తిమీర అయితే అవైలబుల్లో లేదండి, అందువల్ల నేను కస్తూరి మేతి వేసుకున్నాను. 2 వేసుకోవచ్చు, సో మీ ఇష్టం అనమాట. నా దగ్గర అయితే కొత్తిమీర ప్రస్తుతం లేదు. ఇది కస్తూరి మేతి వేసుకుని ఒకసారి తిప్పేసి ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మనం టేస్ట్ అయితే చూసేద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం టేస్ట్ అయితే చూసేద్దామండి. సూపర్ ఉందండి, చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఓకేనండి. బాయ్ బాయ్.